ఫీల్డ్ ట్రిప్ పార్ట్ 1 అయితే చూసే ఉంటారు. మా డుంబగడ్ ఫోటోషూట్ చాలా మంచి రీచ్ వచ్చింది. పార్ట్ 2లో ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మాకైతే లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. మేము ఇంకా ఫ్రెండ్స్ అందరితో గోదావరి పక్కన కూర్చొని తింటుంటే అదిరిపోయింది వ్యూ. అమ్మాయిలు అయితే బస్సులో కూర్చొని తినేమన్నారు కుదురుంటారు అనేసి. ఇంకా అమ్మాయిలందరూ బస్సులో కూర్చొని తింటుంటే మావాడు కూడా అక్కడే కూర్చొని తింటున్నాడు. చూడండి కింద ఉంపేసుకొని తినడం కూడా రావట్లేదు. ఇంకా లంచ్ బ్రేక్ అయితే ఫినిష్ అవ్వగానే చల్లగా ఒక ఐస్ క్రీమ్ తినడానికి అయితే వెళ్ళిపోయాము. ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కొన్నావా? బా ఐస్ క్రీమ్ కొన్నాడు. ఇంకా మా వాళ్ళు ఐస్ క్రీమ్ తినడం చూస్తుంటే మీకేనా వస్తుంది, ఏదో వరద బాధితుల్లా తింటున్నారు. బై ద వే నేను కూడా అలాగే తింటున్నాను అనుకోండి. ఇప్పటి వరకు నాతో ఉన్నవాడు సడన్ గా కనిపించట్లేదు ఏంట్రా అని చూస్తుంటే ఇంకా ఐస్ క్రీమ్ తినేస్తున్నాడు. తినరా కారిపోతుందిరా. ఒకసారి తీసేస్తాను. ఇంకా తినడం అయిపోయాక తినింది అరగడానికి మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. ఇంకా లంచ్ బ్రేక్ అయిపోయాక మళ్ళీ క్లాసెస్ అయితే మొదలైపోయినాయి. ఇక్కడ చూడండి మా వాడు ఎంత యాక్ట్ చేస్తున్నాడో ప్రాక్టికల్ మార్క్స్ కోసం. ఉపయోగం దేశానికి నీ వల్ల. ఇంకా ఇక్కడ క్లాస్ జరుగుతుంటే మా వాళ్ళు వాటర్ శాంపుల్ తీసుకురావడానికి వెళ్ళారు. చూడండి ఎంత యాక్ట్ చేస్తున్నారో. మా క్లాసెస్ అన్ని అయిపోయాక మా ఫ్రెండ్ గడు పక్కకు రారా పని ఉందంటే వెళ్ళాను. ఇంతకీ వెళ్ళి చూస్తే పని ఏంటో అప్పుడు అర్థమైంది. మీకేం అర్థమైందో కామెంట్ చేసేయండి. ఫైనల్ గా మా ఫీల్డ్ ట్రిప్ అయితే అయిపోయింది. అందరూ బస్సు ఎక్కేసాము. బస్సులో డాన్స్ అయ్యారా అంటే అలెక్ కూర్చున్నాడు డాన్స్ అని. మా వాళ్ళకి ఎనర్జీ ఇచ్చేటప్పటికి ఇంకా వాడే వేస్తాడు లేసి. ఇంకా మా క్లాస్ వాళ్ళు కూడా వచ్చి రాని డాన్స్లు వేస్తారు, పిచ్చి పిచ్చి డాన్స్లు. లాస్ట్ లో సార్కి దొరికేసి కింద కూర్చుని పోయాం కనిపించకుండా.